ఈ పేడ నేనిచ్చిన ఆదేశాన్ని పాటించింది. నమ్మకమే కలగడం లేదు. ఇక ఇప్పుడు రామకృష్ణ పండితుడు కూడా నేనిచ్చే ఆదేశాలన్నీ పాటిస్తాడు. నేను ఢమరుకం వాయిస్తాను, ఇక రామకృష్ణ పండితుడు నృత్యం చేస్తాడు. గురుగారు అటు చూడండి, పండిత రామకృష్ణ ఇటే వస్తున్నాడు. ఎర దానికది నడుచుకుంటూ వలవైపు వస్తోంది. దాక్కోండి దాక్కోండి. రామకృష్ణ పండితుడు ఇక్కడి నుంచి వెళ్తుండగానే ఈ విభూతిని ప్రయోగించి నేను రామకృష్ణ పండితుడిని నా దాసుని చేసుకుంటాను. రండి, ఆ వృక్షం వెనక దాక్కుందా. రండి త్వరగా త్వరగా. వస్తున్నాడు వస్తున్నాడు. అయ్యో, ఇదేంటి గురుగారు, విభూతి ప్రభావంతో పండిత రామకృష్ణ స్త్రీ రూపంలోకి మారిపోయారా? రామ ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాడు. ఓరి భగవంతుడా, అంటే నా వల్ల మళ్ళీ విభూతి విసరడంలో తప్పు జరిగిందా? నేనేం చేయాలో ఆజ్ఞ ఇవ్వండి స్వామి. నా 2 మూటలు వృధా అయిపోయాయి. నాకేమనిపిస్తుందంటే నేనే నా తల పగలగొట్టుకోవాలని. మీ ఆజ్ఞ స్వామి. తను రాయి తీసుకుంది. గురుగారు, మీకు మీ తల పగలగొట్టుకోవాలి, లేకపోతే వీరంతా త్వరగా పారిపోండి. ఎక్కడికి పారిపోవాల్సిన పర్లేదు గురువర్య. నువ్వేమంటున్నావు విద్యాధర? ఆ స్త్రీ రాయి తీసుకుని నా తల పగలగొట్టడానికి సిద్ధంగా ఉంది. నువ్వేమో ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదంటున్నావా? తను ఇప్పటికీ విభూతి ప్రభావంలో ఉంది. మీరు మొదటి ఆదేశాన్ని రద్దు చేసి తనకి కొత్త ఆదేశాన్ని ఇవ్వండి. ఈ మహిళకి ఏం ఆదేశం ఇవ్వాలంటే తను సగం జాము దాకా ఇక్కడే నిలబడాలని. సగం జాము తర్వాత విభూతి ప్రభావం అంతమైపోతుంది. ఆ తర్వాత తనే స్వయంగా ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పింది నిజమే. ఆగు. మహిళ ఆ రాయి కింద పడే. ఇక సగం జాము దాకా ఇక్కడే నిలబడు. సగం జాము తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. మీ ఆజ్ఞ స్వామి.